పెట్టి చూపించి మేమే మాట్లాడుతున్నాము వాళ్ళే మాట్లాడుతున్నారు మేము మాట్లాడతాం లేదని చెప్పడం అనేది సమంజసం. అయితే సినిమా జీవితాలతో కూడా కేటీఆర్ ఆడుతున్నారని చెప్పేసి మీరు కొంతమంది డ్రైవర్స్ కూడా తీసుకున్నారు. డైవర్స్ ఏంటండి, నాగ చైతన్య డైవర్స్ 100% కేటీఆర్ చేయబట్టే అయింది. ఎందుకంటే ఎన్ని కన్వెన్షన్ హాల్ ని కూడగొట్టద్దు అని అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశారు. సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు. సమంత అనేది వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను లేకపోతే వెళ్ళిపోతే డైవర్స్. అది ఓపెన్ సీక్రెట్, అందరికీ కూడా ఇంటర్నల్ గా మీడియా వాళ్ళంతా వాళ్ళకి ఎవరికి ఇండస్ట్రీ వాళ్ళందరికీ కూడా తెలుసు. ఈరోజు సమంత జీవితం అన్యాయం కావడానికి 100%. అదే విధంగా ఇద్దరు హీరోయిన్లు పెళ్లిళ్ళు కూడా చేసేస్తుంది. ఎందుకంటే ఈ డ్రగ్స్ కేసు రాగానే ఈరోజు మీకు తెలుసు రకుల్ ప్రీత్ సింగ్ ఆల్రెడీ బయట ఆమె పెళ్లి చేసేసుకుందా. ఇద్దరు హీరోయిన్స్ కూడా గబగబ పెళ్లిళ్ళు చేసేస్తున్నారు. ఈ తలకాయ మాకేంద్ర బాబు మేమిద్దరు ఇరుక్కుంటాము. ఆ రోజు ఆయన అధికారం ఉండి ఈ విధంగా వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళు ఎవరితోటన్నా సీక్రెట్ గా మాట్లాడుకున్న వాటిని రికార్డ్స్ తీసుకొని ఆ రికార్డ్స్ వాళ్ళకి వినిపించి బెదిరించి ఈ రికార్డు మీది ఉంది నా దగ్గర, మీరు కానీ రాకపోతే ఈ రికార్డు నేను బయట పెడతా అనే పద్ధతిలో చాలా మంది హీరోయిన్లను లొంగపరుచుకున్నాడు. వాళ్ళందరినీ డ్రగ్స్ కి అలవాటు చేశాడు. ఈయన కూడా డ్రగ్స్ వాడాడు. దానితోటే ఆ రోజు డ్రగ్స్ కేసు కానీ ఈ రోజు ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ చాలా సీరియస్ గా మన ప్రభుత్వం తీసుకోవడం. ఇప్పుడు వాళ్ళని బాధితులుగా చూసి మీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి రిప్రజెంటేషన్ వాళ్ళు ఇవ్వరండి, వాళ్ళు బయటకు రారు. కాబట్టి ఎంక్వైరీలో వాళ్ళ పేర్లు వచ్చినా కూడా వచ్చుకున్నాడు. వాళ్ళందరినీ డ్రగ్స్ కి అలవాటు చేశాడు. ఈయన కూడా డ్రగ్స్ వాడాడు. దానితోటే ఆ రోజు డ్రగ్స్ కేసు కానీ ఈ రోజు ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ చాలా సీరియస్ గా మన ప్రభుత్వం తీసుకోవడం. ఇప్పుడు వాళ్ళని బాధితులుగా చూసి మీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి రిప్రజెంటేషన్ వాళ్ళు ఇవ్వరండి, వాళ్ళు బయటకు రారు. కాబట్టి ఎంక్వైరీలో వాళ్ళ పేర్లు వచ్చినా కూడా గోప్యంగా ఉంచడం జరుగుతుంది. ఎవరైతే విక్టిమ్ ఉన్నారో వాళ్ళ మీద సీరియస్ గా యాక్షన్ తీసుకుంటారు.